నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం సతీష్ చంద్ర నగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పంచాయతీ పరిధి పారిశుద్ధ్య పనులు గ్రామ ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్యదర్శి, మండల అభివృద్ధి అధికారులతో జిల్లా కలెక్టర్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. మన లాస్ట్ ఇయర్ ఒక 8 కోట్ల వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు సార్. అందులో కొన్ని హౌసింగ్ కాలనీలో ఎక్కువ ఇవ్వాలి చెత్త మీరు పొడి చెత్త ఇంకొక మూడో రకం కూడా వచ్చింది ఇప్పుడు హానికరమైన చెత్త అని శానిటేషన్ వేస్ట్ అవన్నీ ఉంటాయి కదా, శానిటరీ నాప్కిన్స్ కానీ ఇంజెక్షన్స్ అలాంటివి అవంతా కొంత విడగొట్టి ఇస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే, బాగానే బాగానే ఉన్నాయి. మీరు బయట వేయట్లేదు, అదే గొప్ప విషయం. చాలా మంది బయట వేసేస్తారు. ట్రైన్ కూడా మన బిట్ వరకు మనం కొంత శుభ్రం చేసుకుంటే, విమానం వరకు మన ఇంటి ముందు వరకైనా చేసుకుంటే చాలు. ఇప్పుడు 50 ఇల్లు చేస్తే అది ఒక 100 మీటర్లు 200 మీటర్లు కవర్ అయిపోతుంది. వాళ్ళకి ఇది బరువు తగ్గుతుంది, వాళ్ళు మొత్తం కాన్సన్ట్రేట్ చేయవచ్చు. అలా ఎక్కడ కట్టడానికి ప్లేస్ ఉంది. ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన సురక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మాణించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దానని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు మనం జరుపుకుంటున్నాము. ఈ 3వ శనివారం మన కాకినాడ రూరల్ నియోజకవర్గం తిమ్మాపురం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ చేపడుతున్న స్వచ్ఛతా కార్యక్రమాలు పరిశీలించడం జరిగింది. స్థానికులతో అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు ఏ విధంగా ఈ చెత్త సేకరణ అనేది చిత్తశుద్ధితో చేపడుతున్నారు అనేది మనం అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇంటికే వెళ్ళి చెత్త సేకరించవలసిగా కార్మిక సిబ్బందికి మనము చెప్తున్నాము. వారు కూడా అదే విధంగా సేకరిస్తారని స్థానికులు తెలిపారు. దీనికి ప్రత్యేకంగా శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఎండ ఉన్నప్పటికీ, వర్షం ఉన్నప్పటికీ వారు వెళ్ళి కలెక్ట్ చేయడం ఒక మంచి వాతావరణం, మంచి అలవాటు. దాన్ని కొనసాగించాలి. అదేవిధంగా స్థానికులు కూడా చెత్తని విడగొట్టి తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అనే 3 రకాలుగా వాళ్ళు విడగొట్టి సిబ్బందికి ఇవ్వాలని వాళ్ళని కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జనరేట్ అయిన సూవేజ్ కాలుష్య నీరు అనేది ప్రాపర్గా డ్రైన్స్ ద్వారా వాటిని తీసుకువెళ్ళి ప్రాసెస్ చేసే దిశగా
మనము ఎస్టీపీస్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ తిమ్మాపురంలో కూడా ఈ సూవేజ్ సమస్య ఉంది అని స్థానికులు తెలపడం జరిగింది, ప్రజాప్రతినిధులు తెలపడం జరిగింది. దాని పట్ల కూడా దృష్టి సాధించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అన్ని వీధుల్లో కూడా ప్రాపర్ డ్రైన్స్ ఉండేటట్టు, ఆ డ్రైన్స్ అన్ని కూడా ప్రాపర్ ఛానల్ ద్వారా బయటకు వెళ్ళి ఒక కమ్యూనిటీ సబ్కిట్ లో కానీ లేకపోతే పక్కన ఉన్న ఎస్టీపీలో కానీ అనుసంధానం చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసి త్వరలో పంపడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నెల చూస్తే ప్లాస్టిక్ రహిత ఒక సమాజం మనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నాము. ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. దానికి బదులు వేరే ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ వచ్చినాయి. గతంలో మనము ఒక దుకాణానికి వెళ్ళి ఏదైనా ఐటమ్స్ కొనాలంటే మనమే సంచి తీసుకుని వెళ్ళే వాళ్ళం. ఈ మధ్యలో అలవాటు పోయింది, అది మళ్ళీ తీసుకురావాలి. ఈ ప్లాస్టిక్ వల్ల ఎంతో మనకి ఫస్ట్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ అన్ని కూడా వస్తున్నాయి. ఉదాహరణకి ఈ ప్లాస్టిక్ అనేది డ్రైన్ లో అడ్డుకోవడం, డ్రైన్ నీళ్లు సరిగా వెళ్ళకపోవడం వల్ల అక్కడ మలేరియా లాంటి రోగాలు రావడం ఇదంతా చూస్తున్నాం. అంతేకాకుండా ఇవి సముద్రానికి వెళ్ళి సముద్రం ద్వారా చేపల ద్వారా మైక్రో ప్లాస్టిక్ గా మళ్ళీ మనమే తినే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ నిషేధత మీద ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లా ప్రజలందరికీ ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా మీ వంతు కృషి చేస్తే మన కాకినాడ జిల్లాని ఒక స్వచ్ఛత నగరంగా, స్వచ్ఛత జిల్లాగా, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల బదులు అనుకుంటున్న ఒక స్వర్ణ కాకినాడగా మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.